ఎంతో ప్రయత్నిస్తేనే, నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తేనే వ్యాపారంలో అనుకూలమైన మార్పులు రావటం, మీరు అనుకున్నంత ఆదాయం రావటం, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కేవలంగా ఇది కొన్ని సందర్భాలలో స్వయంకృత అపరాధాలు కావచ్చండి. ఇది గ్రహించి మెలగండి. మనం ఏదో ఆలోచనలతో ఉంటాము, మనం ఎక్కడికో వెళ్ళి రావాలి, ఎవరినో కలిసి రావాలి అన్న ఆలోచనలు ఏర్పడవచ్చు. ఇవంతా అప్రోప్రియేట్గా ఉంటాయనైతే నేను అనుకోవడం లేదు. గ్రహస్థితులు కాస్తంత బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సే చేస్తున్నాయి, బ్యాడ్ ఇంపాక్టే చూపించవచ్చు. ఇది ఏమైనప్పటికీ మనం చేస్తున్న పని మంచిదా కాదా, ఇది కాస్తంత గ్రహించుకోండి. ఎతికలా కాదా, ఇది కొంచెము ధర్మబద్ధంగా ఉందా లేదా అన్నది గ్రహించి మీరు చెయ్యండి. ఈ విషయాలతో మాత్రము అప్రమత్తంగా ఉండండి. అంటే వేరే వాటి మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మన వ్యాపారం కావచ్చు, మన చేతిలో ఉన్న పనులు కావచ్చు, వేరే వాళ్ళకు అప్పగించడము, వాళ్ళను పని చేయమంటాము, మనం తిరిగి వచ్చేసరికి వీళ్ళు పని చేయకపోవడము, అక్కడ మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించవలసినటువంటి సిచ్యువేషన్ ఏర్పడటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇందువలన మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు చేసుకునే వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వారికి మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మంచి సంబంధం వెతకడము, శుభకార్యానికి సంబంధించి డేట్లు ఇంచుమించుగా ఖరారు చేసుకోవడము, ఈ రకమైన మార్పులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తితో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. దశమ స్థానంలో రవి గురువులు, భాగ్యస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో బుధుడు, గైనకాలజీ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సు, ఈఎన్టీకి సంబంధించినటువంటి సమస్యలతో సతమతమయ్యే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో కొన్ని శుభకార్యాలు ఉన్నాయి, అక్కడ మనం బాగుండాలి, గౌరవప్రదంగా మనల్ని అందరూ చూడాలి అని కాస్తంత కాన్సన్ట్రేట్ చేసి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలంకరణ పరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇతర అంశాల పట్ల కాస్తంత డెడికేటెడ్గా ప్రవర్తించి మీరున్నటువంటి స్థాయికి హుందాగా ఉండే విధంగా మీ ప్రవర్తన, ఆలోచన శైలి విధానంలో కూడా మార్పుల్ని తీసుకురాగలుగుతారు. వస్త్రధారణలో మార్పులు ఏర్పడే విధంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ద్వితీయ ప్రయత్నంలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నేవీ పరీక్షలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలకు రాసే పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. రాబోయే రోజుల్లో శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పూజ విశేషంగా చేయండి. కుబేర పాశుపత హోమాన్ని జరిపించుకోగలిగితే ధనాదాయం పెరుగుతుంది. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి.